పట్టుకో ఒకసారి అది నిలబడినా అందరికీ పేరు పేరున వందనం. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది చాలా సుదీర్ఘం. మనకు ఇన్ని సంవత్సరాలుగా కొద్ది మాత్రమే అభివృద్ధికి నోచుకున్న చిత్తూరు పట్టణానికి అభివృద్ధి ప్రధానంగా పేద ప్రజల అభ్యున్నతి నా యొక్క కోరుతున్నాం. సరళా మేరీ గారి భర్త పన్నీర్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఒకవేళ మన వల్ల ముఖ్యమైన నేను పిల్లలు మర్చిపోయితే దయచేసి మీరందరూ కూడా ప్రోగ్రామ్ సుధాకర్ కటం తోటి సుధాకర్ ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జడ్పీటీసీ కుమార్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జానకాపులు చెందిన శివ పులేంద్ర గారిని పార్టీలో నాయకులు విజయాన్ని దగ్గర ఆహ్వానిస్తున్నారు. అందరూ చప్పట్లతో అక్షరండి. బ్యాక్ రండి, బ్యాక్ రండి. తప్పకుండా మేమంటే ఉంటాం. 2024లో మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటామని అందరూ హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఈ 2024లో మన నాయకుడు శ్రీ విజయేంద్ర రెడ్డి గారిని అత్యధిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా మీద అభిమానంతో వచ్చేసిన నా సోదరులకు, నా వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అభిప్రాయం ప్రకారం మీ అభిష్టం మేరకు 10 సంవత్సరాలు నేను మీకు దూరంగా ఉన్నా కూడా ఎల్లప్పుడూ మీ యొక్క సేవలను గుర్తిస్తూ నన్ను సంతోషంగా మన పార్టీలో ఆహ్వానించినందుకు మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పేద బలహీన బడుగు వర్గాలకు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ద్వారా కూడా అనేక మంది లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగానే నన్ను పార్టీలో ఆహ్వానించిన తర్వాత కూడా నేను గౌరవనీయులు అన్నగారు మన విజయానంద అన్నగారితో పనిచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆయన కూడా నిరంతరము ఆయన సొంత నిధులతో కూడా అనేక సంక్షేమ పథకాలు మహిళలకైతే పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు చేయూతనిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది మనకందరికి తెలిసిన విషయమే. కాబట్టి మీ అభిప్రాయం మేరకు అన్నతో కలిసికట్టుగా నీతి నిజాయితీగా విశ్వాసంగా ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తూ మా వార్డు యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ అన్నగారి ద్వారా అనేక పథకాలు మీకందరికీ అందజేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ, అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా మీకు విశ్వాసంగా కష్టపడి మేమందరం యూత్ అయితే ఏమి, మహిళా లోకం అయితే ఏమి, ప్రతి ఒక్కరు కూడా మేము కష్టపడి పనిచేసి మీ విజయానికి మేము సహకరిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామనేసి మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన
పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ సరళా మేరీ గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆకర్షితులై నా మీద నమ్మకంతో ఈరోజు జానకారపల్లి వార్డులో పార్టీలో చేరడం చాలా శుభ సందర్భం. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి నాయకులు, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకు, టౌన్ బ్యాంక్ చైర్మన్ గారికి, రూరల్ మండలం నుంచి వచ్చినటువంటి డిప్యూటీసీకి, పంచాయతీ ప్రెసిడెంట్లకు, కన్వీనర్లకు, అదేవిధంగా మహిళా తల్లులకు, నా స్నేహితులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం చెప్పుకోవాలంటే సరళా మేరీ గారు చాలా సౌమ్యురాలు. సా అంటేనే ఆ పదానికి ప్రవీణ శక్తి. సా అంటేనే సరళం, సరళం అంటేనే సంగీతం, సౌమ్యం, సాహసం అన్నీ ఆమెలో ఉనికిపుచ్చుకోంది. కాబట్టి తను చేసిన 5 సంవత్సరాల్లో కూడా చిన్న అవినీతి లేకుండా, చిన్న మచ్చ లేకుండా తన నాయకత్వాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మన చిత్తూరు పట్టణానికి ఆమె అనేక సేవలు అందించారు. మనం చూసాం 5 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా చిన్న అవినీతికి పోకుండా, తప్పు చేయకుండా ఆమె చాలా జాగ్రత్తగా ఆమె విధులు, ఆమె కర్తవ్యం అన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. కానీ కొద్ది ఆరోగ్య రీత్యా, కొన్ని సమస్యల రీత్యా ప్రజలకు 10 సంవత్సరాలు అందుబాటులో లేదు. మళ్ళీ నేను ఈ జానగారపల్లి ప్రజలకైతేనేమి, పట్టణ ప్రజలకైతేనేమి మళ్ళీ నేను వెలుగిస్తాను, వెలుగు నింపుతాను. మీ అందరితో నేను పాలు పంచుకొని ప్రతి ప్రోగ్రాంలో కానీ, మన పట్టణ ప్రగతిలో కానీ, ప్రఖ్యాతిలో కానీ, ప్రసిద్ధిలో కానీ అన్నిట్లో కూడా నేను ముందుండి నా వంతు వాటాగా నేను కూడా నడుస్తానని సాహసించి ఈరోజు మనకి ఇక్కడికి రావడం, ఆమె మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నచ్చి మెచ్చి మన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని మన పట్టణం ఇంకైనా అభివృద్ధి బాట పట్టాలని, దాంట్లో మనందరం పాలకులుగా కాకుండా సేవకులుగా కష్టపడాలని, ప్రతి ఒక్కరూ మనం సేవకులం పాలకులం కాదనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి మనం ఏ విధంగా ఈ పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మనం ముందుకు నడవాలి అని ఒక కర్తవ్యాన్ని మనం నినాదించి దాన్ని మనం గ్రహించి పోతే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు, అన్ని సాధ్యమే. కాబట్టి ఈ సాధ్యానికి తోడు మీ అందరి సహకారం అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ ఎలక్షన్ లో ఇది మన పని, మన సొంతం అని భావించి, అదేవిధంగా మీ అందరి సభాముఖంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను, నేను ఎప్పటికీ కూడా నాకు పదవి వచ్చింది, నేను పాలకుడు అనే భావన నా జీవితంలో ఎప్పుడు కూడా ఉండదు. నేను ఎప్పుడు కూడా సేవకుడుగా పనిచేయాలంటే నేను పాలకుడుగా ఉండాలని కోరుకోను. కాబట్టి మీ అందరికీ నేను ఎప్పటికైనా సేవకుడినే, ఆ సేవా దృక్పథంతోనే నేను ముందుకు పోవాలని కోరుకుంటూ ఈరోజు నన్ను ఇక్కడికి రప్పించినటువంటి సరళా మేరీ గారి దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఇప్పుడు మొట్టమొదటిగా పెద్ద మనసుతో 7,90,000కు గాను 7 లక్షల రూపాయలు వాళ్లకు చెక్ ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఈ 7 లక్షల రూపాయల చెక్కులు కూడా వాళ్లకు అందజేస్తూ ఉన్నాం. మామూలుగా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా రైతు మాటలో తెప్పించారు.